హలో గైస్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఇదేంటని చూస్తున్నారా? అమెజాన్ నుంచి ఇప్పుడే ఆర్డర్ వచ్చింది. యాక్చువల్ నేను వీడియోలు చేస్తున్నాను కదా, దానికి ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఆ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయడం వల్ల సౌండ్ క్వాలిటీ అంతగా బాగుండట్లేదు. ఇప్పుడు నాకు వచ్చేదే 10,000 శాలరీ. ఈ 10,000 శాలరీతో ఇవన్నీ కొనాలంటే ఫైనలీ ఒక మైక్ ఆర్డర్ చేయడం జరిగింది గాయ్స్. వావ్! నాకు తెలియదు ఈ మైకుల కోసం ఎలా వాడతారు ఏంటి అనేది నాకు పూర్తిగా తెలియదు. నాకు తెలిసిందల్లా ఈ పెద్ద పెద్ద మైక్ సెట్లు ఇవి ఉంటాయి చూసారా, వాటి కోసం నాకు బాగా తెలుసు. ఈ మైకులు ఇది వాడటం అనేది నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం. దీనికోసం ఇంత డబ్బు ఖర్చు పెడతానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. 2,900 అంతా పడింది. పర్లేదు, వర్త్ అనే అనుకుంటున్నాను. ఏమో నాకు ఇంకా తెలియదు, ఓపెన్ చేయాలి. ఇప్పుడే వచ్చింది అమెజాన్ నుంచి. నాకు తెలిసి చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే వాళ్ళు ఉన్నారో లేదో తెలీదు. నేను అయితే పర్సనల్ గా ఎప్పుడైనా అమెజాన్ లో కానీ ఎక్కడైనా ఆర్డర్ పెడితే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చుంటాను. అంటే ఈ రోజు అనుకోండి, ఈ రోజు అరైవ్డ్ అని చెప్పి ఈ రోజు చూపిస్తే అది ఎప్పుడు వస్తుందా అని చెప్పి దానికోసం ఆలోచిస్తుంటాను పొద్దు నుంచి రాత్రి వరకు. ఆడేమో కరెక్ట్ గా అందరికి ఇచ్చేసి నాకు రాత్రి 10 గంటలకి ఆ టైంకి ఇస్తాడు. అది వేరే విషయం అనుకోండి. చూద్దాం, ఒకసారి మైక్ ఓపెన్ చేద్దాం. హెచ్డి సౌండ్ క్వాలిటీ అంట, పోర్టబుల్ ఛార్జింగ్ కేసు, 48 అవర్స్ బ్యాటరీ లైఫ్, అప్ టు 20 మీటర్స్ రేంజ్. అంటే ఇక్కడ వీటికి ఇష్టం వచ్చింది రాత్రండి, అది వేరే విషయం అనుకోండి. మనకి ఏదో వస్తుంది అనేది మనకు తెలియదు కదా. మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేసిన అంత ఆన్లైన్లో మనకు దొరకవు. పర్లేదు, ఏదో ఒకటి. మరి ఇప్పుడు ప్రస్తుతానికి వీడియోకి సౌండ్ అవ్వడానికి ఏదో ఒకటి కావాలి కదా. ఇప్పుడు దాకా అంటే ఇయర్ ఫోన్స్ తో మేనేజ్ చేశాను. మళ్ళీ ఎప్పుడైనా ట్రావెల్ వీడియో చేసినప్పుడు ఇబ్బంది పడతానని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను. ఎవరినైనా అడుగుదాం అడుగుదాం అని అనుకున్నాను, కానీ ఫస్ట్ థాట్ మా చైతన్యనే గుర్తొచ్చాడు. అందుకే మా చైతన్యానికి ఫోన్ చేయగానే ఫస్ట్ ఇప్పుడు అంత కాస్ట్ అవసరమా అని అడిగాడు. అలా చూడన్నా అంటే వెంటనే సరే అయితే పెట్టేసుకో, నేను పంపిస్తానులే అన్నాడు. ట్రాన్స్ఫర్ చేసాడు, ఆర్డర్ పెట్టేసాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఇచ్చాడు. ఐఫోన్ చేంజబుల్ నాకు ఎందుకు ఇచ్చాడు రే? మరి బాబు మనది ఐఫోన్ కదరా బాబు. ఏమనుకున్నాడు మనడు. ఇదేంటి మెత్తగా ఉంది. నాకు నిజంగా వీటి కోసం అంటే ఏం తెలియదు నాకు. ఇవన్నీ నా జీవితంలో ఫస్ట్ టైం ముట్టుకుంటున్నాను ఇలా మైక్లు. కుక్క బొచ్చులో భలే ఉంది ఇది. చాలా బాగుంది గాయస్ నిజంగా. ఇది ఎలాగా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా నొక్కుకోవడానికి ఇచ్చినట్టు ఉన్నాడు. ఓకే, ఇంకేమి ఇచ్చాడు? ఓహో, రెండు ఇచ్చాడు. యాక్చువల్లీ సీటే సిపిన్ చార్జరు ఇవి రెండు ఇచ్చాడు. మైక్లకి పెడతారేమో కదా ఇవి పైన. ఇవి ఎందుకు పెడతారో కూడా నాకు తెలియదు, కానీ బాగున్నాయి, చాలా మెత్తగా ఉన్నాయి. దానికి పెట్టినా పెట్టకపోయినా కానీ దీనికి వాడుకుంటాను ఇలా సరదాగా ఆడుకోవడానికి. భలే ఉన్నాయి కుక్క బొచ్చులు. థ్యాంక్ యూ సో మచ్ అన్న చైతన్య, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి ఆగయా ఐటమ్. నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటివి ఓపెన్ చేస్తానని నేను ఎప్పుడు కల్లో కూడా ఊహించలేదు. బైకులు కొంటానని, యూట్యూబ్ స్టార్ట్ చేస్తానని, అసలు కెమెరా ముందు నేను కనిపిస్తాననేది ఒక అద్భుతం. బేసికల్లీ నేను ఇంట్రోవర్ట్, దానివల్ల ఏది అంత తొందరగా ఫేస్ చేయలేదు. కెమెరానే కాదు, ఇప్పుడు బయట ప్రజలను కానీ, ఇప్పుడు ఎక్కడైనా పబ్లిక్ లో కూడా ఎక్కువ ఫోన్ యూజ్ చేయడానికి కారణం వాళ్ళు ఫేస్ చేయలేక ఫోన్ చూసుకుంటాను, రీల్స్ స్క్రోల్ చేస్తున్నట్టు. ఏదో పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా ఫోన్ ఓపెన్ చేసి అది ఇది స్క్రోల్ చేస్తుంటాను. ఏం మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా ఒకటే, యూట్యూబ్ లో కొట్టేసి ఎలా వాడాలో తెలుసుకోవడం. వావ్, ఎల్లో కలర్. ఇది ఫోన్ పెట్టాలనుకుంటా. దీనికి ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇవ్వలేదు యాక్చువల్లీ. ఓహో, ఇక్కడ సిపిన్ చార్జర్ కేబుల్ ఇచ్చాడు, ఇది పెట్టుకోలేము. నెక్స్ట్ వచ్చేసి ఆగే ఐటమ్, ఇది మైక్. బాగుంది. చూసారా గాయ్స్, ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా మైక్ లో వాడుతున్నాను యూట్యూబర్ లాగా.
అంతా మీ దయ. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇప్పుడు మూడేట్లకి ఛార్జింగ్ పెట్టాలా? దీనికి ఛార్జింగ్ పెట్టాలి, దీనికి ఛార్జింగ్ పెట్టాలి, మళ్ళీ దీనికి ఛార్జింగ్ పెట్టాలి. ఇయర్ బడ్స్ అయిపోయినాయి, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే మొత్తం అంతా అయిపోతుంది. కానీ అట్లా మనకు అంత సౌండ్ క్వాలిటీ బాగా రావట్లేదు అని చెప్పి తీసుకోవడం జరిగింది గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. ఒకసారి మైక్లకి వేసి చూద్దాం, ఒకసారి ఎలా పెట్టాలో తెలీదు కానీ తోసేయడమే. యాక్చువల్లీ ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు నాకు. యాక్చువల్లీ ఇక్కడ చాలా డెలికేట్ గా ఉన్నాయి, అలా పట్టుకుంటే చిరిగిపోయేటట్టు. ఇది ఏంటో కూడా తెలియట్లేదు నాకు, ఇది ఎలా పెట్టాలో కూడా తెలియట్లేదు. ఒకసారి ఇన్స్ట్రక్షన్ బుక్ అది పూర్తిగా చదివేసి ఇది ఒకసారి యూజ్ చేసి దీని క్వాలిటీ అది ఎలా ఉంది, దీని పరిస్థితి ఏంటి, దీని కోణం అంతా, దీని వ్యాసార్థం అంతా, దీని కనపరిమాణం అంతా ఇవన్నీ చూసి ఒకసారి మీకు వీడియో చేసి పెడతాను గాయస్. యాక్చువల్లీ దీంట్లో కూడా లేనట్టు ఉంది, యూట్యూబ్ లోనే చూసి కొట్టుకోవాలి. యూట్యూబ్ లో చూస్తే ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయి. ఒకసారి అవి చూసి ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది మీకు ఒక వీడియో చేసి పెడతాను గాయస్. ఏదో అనుకున్నాను కానీ వీడియో క్వాలిటీ కొంచెం బాగానే ఉంది. వీడియో క్వాలిటీ కాదు, సారీ, మైక్ క్వాలిటీ బాగానే ఉంది. నాది డమ్మబుస్ ఫోను, ఆ ఫోన్తోనే వీడియోలు గట్టా తీయడం జరుగుతుంది. యాక్చువల్లీ చైతన్యని అడిగినప్పుడు ఇలా మైక్ కావాలి అని చెప్పి అడిగినప్పుడు అన్న నీ బడ్జెట్ ఎంతో చెప్పి అన్నాడు. 1000 బిలో అయితే తీసుకుందాము, మనకున్న ఎక్స్పెన్సెస్కి చాలా ఎక్కువ అయిపోద్ది కదా అని చెప్తే, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్నది కొంచెం మంచిది తీసుకుందాము అని చెప్పి అన్నయ్య కొంచెం హెల్ప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. సౌండ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కొబ్బరి పీచు ఎందుకు పెట్టారో కూడా నాకు తెలియట్లేదు. కాకపోతే ఇది పెడుతుంటే సౌండ్ మాత్రం బాగుంది. ఏమో ఇది ఫస్ట్ ఒక యూట్యూబ్ కోసం నేను కొన్నానని చెప్పి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ కోసం ఇలా కొనడం జరిగింది. నేను ఎప్పుడు ఇలా యూట్యూబ్ల కోసం కానీ సోషల్ మీడియాల కోసం కానీ ఇది ఎప్పుడు కొనలేదు, ఇదే ఫస్ట్ టైము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. కొబ్బరి పీచు లేకుండా నేను వీడియో చేయలేదు, అంటే సౌండ్ టెస్ట్ చేయలేదు. ఒకసారి చేద్దాం. ఇది చాలా స్మూత్గా ఉంది, చాలా బాగుంది. యాక్చువల్గా మైక్ అయితే ఇది, మైక్ సౌండ్ క్వాలిటీ అయితే ఇది. నాకు కొంచెం రంపుగా ఉంది, దానివల్ల కూడా కొంచెం తేడా ఉండొచ్చు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్రాలో తుఫాన్ అయితే తెలంగాణలో వర్షం ఎందుకు వచ్చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మొత్తానికి మబ్బు వేసేసింది. పొద్దున్నుంచి బట్టలు ఉతుకుదాం అనుకున్నాను కానీ ఈ మబ్బుని చూసేటప్పటికి ఇంకా అయినట్టే అని చెప్పి వదిలేసాను. ఈ కూడా ఏదో సొండు కట్టుకుని వచ్చేసాను కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి. మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు.